నమస్తే అండి. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ల గురించి మరి ఛానల్ నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఒక శుభవార్త లాంటిది. ఎందుకంటే 2014 తర్వాత మరి 2019తో లాస్ట్ అయిపోయినటువంటి స్కీమ్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 2019 తర్వాత ఒక్క స్కీమ్ కూడా రాలేదు. మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్కి పూర్వ వైభవం తీసుకొస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 134వ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఎస్సీలందరికీ కూడా ఒక తీపి కబూరు అందించడం జరిగింది. అది 2025-26 సంవత్సరానికి ఎస్సీలకు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందజేయడం జరుగుతుంది. ఈరోజు అధికారికంగా ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు APOBMMS సైట్ ఆన్లైన్ చేయడం జరిగింది. కాబట్టి గమనించండి. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీ యొక్క స్నేహితులకు మరి మీ యొక్క రిలేటివ్స్కు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మరి 5-6 సంవత్సరాల నుండి నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీలకు లోన్లు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను మీకు తెలిసిన వారందరూ కూడా ఫార్వర్డ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అధికారికంగా లాంచ్ చేయబడినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ప్రారంభం ఈరోజు 4/2025 నుండి మే 10వ తారీఖు వరకు ఈ సైట్ అందుబాటులో ఉంటుంది. అధికారికంగా ప్రకటించబడినటువంటి ఆన్లైన్ యొక్క డేటా ప్రకారంగా మాత్రమే. ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్కి ఎస్సీ అయినటువంటి వారు ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీ అందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం కంటెంట్లోనికి వెళదాం. ఎస్సీ కార్పొరేషన్ నుండి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అన్నటువంటివి మరి కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అప్లోడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఈ స్కీమ్స్ ఏమున్నాయి, సబ్సిడీ ఎంత, బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఎంత, లోన్ ఎంత అన్నటువంటిది ఒక్కోటి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ లోన్ అప్లై చేయడానికి ఏమేం కావాలి, ఎస్సీ కార్పొరేషన్ లోన్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి పత్రములు, రేషన్ కార్డ్ కలిగి ఉండాలి, మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నటువంటిది కంపల్సరిగా కలిగి ఉండాలి, మీ యొక్క ఆధార్ నెంబరు కావాలి, మరి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ అప్లోడ్ చేయడానికి మీ యొక్క ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు వారు మీకు ఫోటోని అప్లోడ్ చేయాలి. కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకున్నట్లయితే మీరు ఇంటర్నెట్ కానీ మరి యొక్క మీ మొబైల్లో కానీ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి కావాల్సినటువంటివి సర్టిఫికేట్లు, ఒకటి క్యాస్ట్ సర్టిఫికేటు, రెండవది రేషన్ కార్డు, మూడవది ఆధార్ కార్డు, నాలుగవది పాస్పోర్ట్ ఫోటో. ఈ 4 కలిగి ఉన్నట్లయితే మీరు ఈ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ కార్పొరేషన్లో ఏమేమి లోన్లు ఉన్నాయి అన్నటువంటిది మనం కనుక ఒక్కొక్క దాని గురించి చూడగలిగినట్లయితే మనం బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని ప్రకటించడం జరిగింది. ఈ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్లో సెక్టర్ వైజ్గా నేమ్ ఆఫ్ ది సెక్టర్
వైజ్గా స్కీమ్స్ అనేటువంటివి గవర్నమెంట్ వారు అందించడం జరిగింది. అందులో మనం ఒకటి చూసినట్లయితే ఐఎస్బి సెక్టర్ టైప్ 1, ఇందులో బెనిఫిషరీ కంట్రిబ్యూషను 5% ఉంటుంది. ఈ లోను 3 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే టైప్ సెక్టర్లో ఈ యొక్క లోను 3 లక్షల నుండి, టైప్ 1లో అప్ టు 3 లక్షల నుండి ఈ లోన్ స్టార్ట్ అవుతుంది. దీనికి మరి బెనిఫిషరీ కంట్రిబ్యూషను 5% ఉంటుంది, సబ్సిడీ 40% ఉంటుంది, బ్యాంక్ లోను 55% ఉంటుంది. అదే ఐఎస్బి సెక్టర్ టైప్ 2 మనం చూసినట్లయితే స్టార్టింగ్ 3 లక్షల నుండి అబోవ్ ఉంటుంది, 7 లక్షల వరకు. ఈ యొక్క టైప్ 2 సెక్టర్లో సబ్సిడీ 40% ఉంటుంది, బ్యాంక్ లోను 55% ఉంటుంది, బెనిఫిషరీ కంట్రిబ్యూషను 5% పే చేయాల్సి ఉంటుంది. సెక్టర్ 3 ఐఎస్పి సెక్టర్ టైప్ 3, ఈ సెక్టర్ టైప్ 3లో 10 లక్షల అబోవ్ లోన్స్ అన్నటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సబ్సిడీ 40%, బ్యాంక్ లోన్ 55%, 5% బెనిఫిషరీ కంట్రిబ్యూషన్గా ప్రకటించడం జరిగింది. ఇది ఐఎస్బి సెక్టర్. రెండోది మనం చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కూడా మరి టైప్ 1, టైప్ 2 అన్నటువంటిగా ప్రకటించడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో అప్ టు 3 lakhs నుండి పాసెంజర్ ఆటోస్ ఇవి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కింద ఉన్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఆటోలకు సబ్సిడీ 50% ఉంటుంది, బ్యాంక్ లోను 45% ఉంటుంది, 5% బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కట్టవలసి ఉంటుంది. టైప్ 2 వచ్చేవరకు మనం కనుక చూడనట్లయితే 3 lakhs అబోవ్ టు 10 lakhs వరకు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఉన్నాయి. 3 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. దీంట్లో సబ్సిడీ 40% ఉంటుంది, బ్యాంక్ లోను 55% ఉంటుంది, బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత 5% ఉంటుంది. టోటల్గా 100%. అంటే ఈ యొక్క లోను దాంట్లో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ దాంట్లో టైప్ 2. మూడోదిగా మనం చూడగలిగినట్లయితే అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ప్రజెంట్ డ్రోన్స్ ద్వారా వ్యవసాయం అనేటువంటిది చాలా ఎక్కువగా పాపులేషన్ జరుగుతుంది. ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారానే వ్యవసాయం మరి మిగతా ప్రతి ఒక్క దాన్ని కూడా అనుసంధానంగా లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టర్లో సబ్సిడీ 40% ఉంటుంది, బ్యాంక్ లోను 55% ఉంటుంది, బెనిఫిషరీ కంట్రిబ్యూషను 5% కట్టాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్లో డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్, మరి ఎవరైతే డ్రోన్లకి లైసెన్స్ కలిగి ఉన్నారో, డ్రోన్ వ్యవస్థలో మరి వారు గుర్తింపు ఎవరైతే పొంది ఉన్నారో అలాంటి వారు అగ్రికల్చర్ సెక్టర్లో ఈ యొక్క డ్రోన్ వ్యవస్థకు లోన్ పెట్టుకోవడానికి అర్హులుగా ప్రకటించడానికి గవర్నమెంట్ వారి నుండి ఆమోదం లభించి ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మీకు తెలిసినటువంటి మీ యొక్క వారందరూ కూడా ఈ యొక్క సైట్ను వారికి పరిచయం చేసి మరి వారికి ఈ యొక్క సమాచారం కూడా చేరవేయగలిగినట్లయితే వారికి సహాయం చేసినటువంటి వారిగా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కు అప్లై చేసుకోవడానికి మరి వారికి తెలియజేసినటువంటి వారిగా ఉంటారు. మనం హౌ టు అప్లై, మనం ఏ విధంగా అప్లై చేయాలంటే నేను లాస్ట్ టైంలో వీడియోలో కూడా బీసీ కార్పొరేషన్కి రిలీజ్ చేసినప్పుడు బీసీ కార్పొరేషన్ కూడా నేను చెప్పడం జరిగింది. ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నటువంటిది అక్కడ ఆన్లైన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మన బేసిక్ డేటా, మనం ఏ జిల్లాకు చెందినటువంటి వారము, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, మన ఫోన్ నెంబర్ ఎంత, మన యొక్క ఆధార్ నంబరు ఎంత, ఈ డేటా మొత్తం ఏ గ్రామం చెందాల్సి వస్తుంది, ఈ బేసిక్ డేటా ఉంటుంది. ఈ బేసిక్ డేటా అనేటువంటి మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కంపల్ చేయాల్సి ఉంటుంది. ఈ బేసిక్ డేటాను మనం పూర్తి చేసిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది.
ఆ యొక్క ఓటీపీ నెంబర్ని మనం సేవ్ చేసుకున్నట్లయితే అది మనం లాగిన్ కావడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు పంపిస్తడం జరుగుతుంది. ఇది మొదటి దశ, రిజిస్ట్రేషన్ చేసుకోవటం. ఈ రిజిస్ట్రేషన్ దశ అయిపోయిన తర్వాత మనం లాగిన్లోకి అయిన తర్వాత అప్పుడు స్కీమ్ వైజ్గా మనం ఏ సెక్టర్ పెట్టాలనుకుంటున్నాము, అగ్రికల్చర్ సెక్టరా, బ్యాంక్ లింక్డ్ సెక్టరా, ఐఎస్పి సెక్టరా, లేదంటే మనం ట్రాన్స్పోర్ట్ సెక్టరా అన్నటువంటిది మనకి ఏ స్కీమ్ కావాలో ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్లో చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో మనం ఒకసారి చూసుకుంటూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ బేసిక్ డేటా తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం ఆ యొక్క వివరాలని క్లుప్తంగా మనం చూద్దాం.